మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నోవాహు భార్య బైబిల్లో పేరు ప్రస్తావించబడిన స్త్రీగా మిగిలిపోయింది నోవాహు భార్య. ఆమె నమ్మకమైన విధేయత కలిగింది. నోవాహుకు దేవునికి అచంచలమైన మద్దతు ఇచ్చింది. నిశ్శబ్ద కాలానికి గొప్ప ఎగ్జాంపుల్గా నిలుస్తుంది నోవాహు భార్య. జలప్రళయం సంభవించినప్పుడు మానవాళి మనుగడలో ఆమె పాత్ర కూడా అద్భుతమైనదే. దేవుడు తరచుగా కొందరి పేర్లు బైబిల్లో ప్రస్తావించబడకపోయినా వారి యొక్క విశ్వాసం గాని వారి యొక్క చరిత్ర గమనం గాని చాలా అద్భుతంగా ఉంటుంది. వారిలో ముందుండేది నోవాహు భార్య. నోవాహు భార్య మంచి విశ్వాసం కలిగిన గణనీయమైన స్త్రీగా మాత్రం బైబిల్ మనకు తెలియజేసింది. దేవుని నిబంధనకు నోవాహు గుర్తయితే ఆ దేవుని నిబంధనలో కుటుంబం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేదే నోవాహు భార్య. నోవాహు భార్య గురించి ప్రత్యేకంగా బైబిల్లో 5 సార్లు ప్రస్తావన ఉంది. కానీ ఆమె పేరును మాత్రం ఎప్పుడూ కూడా వెల్లడించలేదు. ఆదికాండం 6:18 వాక్యంలో, అయితే నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును, అప్పుడు నీవును నీ కుమారులను నీ భార్యను అని నోవాహుతో మాట్లాడతారు. ఆదికాండం 7:7 వాక్యంలో, మరియు నోవాహును అతని కుమారులను అతని భార్యను అని మాట్లాడతారు. ఆదికాండం 7:13 వాక్యంలో, ఆ దినమందే నోవాహును అతని కుమారులు షేము, హాము, యాపేతు అతని భార్య అని మాట్లాడతారు. ఆదికాండం 8:16 వాక్యంలో, నీవును నీ భార్యను నీ కుమారులను నీ కోడండ్రలను వాడలోకి బయలు రండి అంటారు. అక్కడ కూడా భార్య అని ప్రస్తావిస్తారు. ఆదికాండం 8:18 వాక్యంలో, కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యను అని మాట్లాడడం జరిగింది. అయితే బైబిల్ లేఖనాలు ఖచ్చితంగా ఆమెని నోవాహు భార్యగా మాత్రమే సూచించాయి గాని ఆమె గురించి ప్రత్యేకంగా పేరు ప్రస్తావించబడకపోయినా నోవాహుకు భార్యగా, నోవాహుకు ఏమి చెబితే అది, దేవుడు ఎలా చేయమంటే భర్తతో పాటు అలా చేసిన స్త్రీగా, చాలా మంచి విధేయత కలిగిన విశ్వాసం కలిగిన స్త్రీగా, ఆటంకపరచకుండా నోవాహుకు అడ్డు చెప్పకుండా తన పాత్రను దేవునికి విధేయురాల్లాగా నోవాహుకు మంచి భార్యగా కొనసాగింది. కాబట్టి పేరు ప్రస్తావించబడకపోయినా నోవాహుతో పాటు నోవాహు చేసినంత కాలము కూడా శ్రమించింది, నోవాహుతో పాటు కష్టపడింది. నోవాహుతో పాటే దేవునికి విధేయత కలిగి విశ్వాసం కలిగి ఆ జలప్రళయ సమయంలో మంచి కీ రోల్ పోషించినటువంటి వ్యక్తిగా ఉంది. అయితే ఆమె పేరు ఏంటి అని ప్రస్తావిస్తే చరిత్రలో కొన్ని ఆధారాలు దొరికాయి. చారిత్రక గ్రంథాల ప్రకారము కూడా ఆమె ఎవరై ఉన్నారో ఆమె పేరేంటి మనం చూస్తే, నోవాహు భార్య పేరు మొదటగా నయామా. నయామా అనే పేరు లేదా నామా అనే పేరు, ఇది రబ్బూనిక్ సాంప్రదాయం ప్రకారం పిలుచుకునే పేరు. జెనిసిస్ రబ్బా అనేటువంటి గ్రంథం, అంటే క్రీస్తు శకం 300-500 మధ్యలో రాసిన జెనిసిస్ రబ్బా అనేటువంటి మూలం ప్రకారం నయామా అనేది ఇక్కడ ప్రస్తావించబడిన పేరు. ఇది ఆదికాండంలో కూడా బైబిల్లో కూడా ప్రస్తావించబడిన పేరే. ఆదికాండం 4:22 వాక్యంలో తూబల్ కయ్యేను సహోదరి పేరు నయామా అని వ్రాయబడింది. ఈ తూబల్ కయ్యేను సహోదరి పేరు కూడా నయామా అని ఉంటుంది. సో నయామా అనే పేరు లేదా నామా అనే పేరుకు ఆహ్లాదకరమైనది, అందమైనది అని అర్థం. ఈ ఆదికాండంలో ప్రస్తావించబడిన పేరు ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు కానీ ఆమె ప్రాముఖ్యత కలిగినది అయ్యుండాలి అని చెప్పి రబ్బీలు దాన్ని తర్కించారు. కొన్ని రబ్బీనిక్ సాంప్రదాయాల ప్రకారం ఆమె పేరు, ఆమె పనులన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి అని ప్రతిబింబించేలాగా వారు దాన్ని సూచిస్తారు. ఈ నయామా తండ్రి పేరు లామెకు, నోవాహు తండ్రి పేరు కూడా లామెకునే. సో నోవాహు తండ్రి పేరుని వారు ప్రస్తావించుకోవడం వల్ల, వారు ఆ పేరును పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి మ్యాచింగ్ అనేది, సంబంధం అనేది ఏదైనా ఉంటుంది అని, అలా ప్రభావితం అయ్యి ఉండవచ్చని రబ్బూనిక్ సాంప్రదాయం చెబుతుంది. ఇవి కాకుండా మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి బుక్ ఆఫ్ జాషారు గ్రంథము అని పిలుస్తాం కదా, ద బుక్ ఆఫ్ జాషర్లో కూడా ఆమెను నయామా అని కాకుండా హానోకు కుమార్తె నయామా అని పిలువబడింది. అంటే నోవాహు భార్యను కయీను వంశానికి అనుసంధానించడానికి అలా పిలిచి ఉంటారు అని చెప్పి చెబుతున్నారు. సో అక్కడ కూడా నయామా అనే పేరు అనేది ఉంది. అలా నోవాహు భార్య రబ్బూనిక్ జెనిసిస్ ప్రకారము, అలాగే బుక్ ఆఫ్ జాషర్ ప్రకారము కూడా నయామా అనే పేరు ఆమె కలిగి ఉంది అని మనకు తెలుస్తుంది. ఇక రెండవ పేరు ఎంజారా. నోవాహు భార్య పేరు ఎంజారా అని సెకండ్ టెంపుల్ టైంలో ఉన్నటువంటి సాహిత్యం ప్రకారం తెలియచేయబడింది. ద బుక్ ఆఫ్ జుబీలీ అని క్రీస్తు పూర్వం 160-150 మధ్యకాలంలో రచించబడిన ద బుక్ ఆఫ్ జుబీలీ గ్రంథం అంటాం కదా, ఆ గ్రంథం ప్రకారం ఎంజారా అనే పేరుంది. జుబీలీ గ్రంథం 4:33 వాక్యంలో 25వ జుబీలీలో నోవాహు తనకు భార్యను తీసుకున్నాడు, ఆమె పేరు ఎంజారా అని ఉంటుంది. ఎంజారా అనే పేరు యువరాణి లేదా తల్లి అని అర్థమొచ్చేలా ఉంటుంది. నోవాహు యొక్క మొదటి బంధువు అని వర్ణించబడింది. సో ఒక రిలేటివ్లో నుంచే భారీగా తీసుకున్నటువంటి ఆమెనే ఎంజారా అని పిలిచారు. ఈ ఎంజారా అనే పేరును ప్రస్తావించడానికి మరొక ఆధారం కూడా ఉంది, డెడ్ సీ స్క్రోల్స్ కూడా. డెడ్ సీ స్క్రోల్స్లో కూడా దొరికిన ఆధారాలను బట్టి నోవాహు భార్య ఎంజారా అని, జెనిసిస్ అపోక్రిఫల్లో కూడా ప్రస్తావించబడిన పేరు కూడా ఎంజారానే. సో ముందుగా ఈ యొక్క జుబీలీ పుస్తకాన్ని కుమ్రాన్ సమాజం కానీ ఎజెంట్ సమాజం కానీ ఎంతో గౌరవిస్తారు కానీ ప్రధానమైన యూదుల సమాజం, క్రైస్తవ సమాజం వీటిని అంగీకరించరు, బైబిల్లో వాటిని చేర్చుకోలేదు.
అయితే వాటి ప్రకారం ఎంజారా అనేటువంటి పేరును నోవాహు భార్యకు ఉన్న పేరుగా వీరు ప్రస్తావిస్తారు. సో జుబీలీ పుస్తకం అలాగే డెడ్ స్క్రోల్స్, జెనిసిస్ అపోక్రిఫల్ బుక్ ప్రకారం ఎంజారా అనేటువంటి పేరు ఆమె పేరుగా ఉందని మనకు తెలుస్తుంది. సో ప్రధానంగా ఈ 2 పేర్లు నోవాహు భార్యకు ప్రస్తావించబడిన పేర్లుగా నమోదయ్యాయి. కానీ ఇవి కాకుండా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత బార్థైనోస్ అనేటువంటి ఒక పేరుంది. కొన్ని సాహిత్యమైన కల్చరల్ వనరుల నుంచి కూడా వారి యొక్క గ్రంథాల నుంచి తీసుకోబడింది. అలాగే గిల్ అనేటువంటి పేరుంది. ప్రారంభ ఇంగ్లీష్ సాంప్రదాయాల నుంచి కూడా గిల్ అనేటువంటి పేరు వాడుకలోకి వచ్చింది. అలాగే నోరియా అనేది గ్నాస్టిక్ రచనలు, గ్నాస్టిక్స్ బుక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి నోరియా అనేటువంటి తీసుకోబడింది. ఇక మరొకటి ఉక్సోర్ అనే పేరు మిడిల్ ఏజ్ టైంలో ఇంగ్లీష్ నాటకాల్లో నోవాహు భారీగా ప్రస్తావించబడిన పేరు ఉక్సోర్ అనేది. ఇక బెటెనోష్ అనేది కొన్నిసార్లు నోవాహు భారీగా ఉంటుంది, కొన్నిసార్లు నోవాహు తల్లిగా కూడా సూచిస్తుంది. సో ఇలా కొన్ని పేర్లు అనేవి నోవాహు భార్యకు పెట్టబడిన పేర్లుగా కొన్ని చారిత్రక గ్రంథాలు అనేవి చెబుతాయి. ముఖ్యంగా ఎక్కువ సార్లు చారిత్రక గ్రంథాల్లో ప్రస్తావించబడిన పేర్లు 2, అవి నయామా అనేది ఒకటి, ఎంజారా అనేది ఒకటి. సో ఇలా నోవాహు యొక్క భార్య పేర్లు కూడా చారిత్రక గ్రంథాల నుంచి, అపోక్రిఫల్ గ్రంథాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. వాటి పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. అసలు పేరు ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా తెలియపరచలేదు. అలాగే మనకు కూడా దానికి సరైనటువంటి ఆధారాలు లేవు. అయితే మీరేమనుకుంటున్నారు? వీటిలో ఏ పేరు నోవాహు భార్య పేరు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇవి కాకుండా ఇంకేదైనా పేర్లు గనక మీకు తెలిస్తే వాటిని కూడా కమెంట్ చేయండి. నోవాహు భార్య గురించి మనం బైబిల్లో ఏం నేర్చుకుంటాం, క్రైస్తవులు వాటి గురించి ఏం తెలుసుకుంటాం అనే విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నోవాహు భార్య గురించి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే నమ్మకమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది, మంచి భాగస్వామ్యంగా ఉంది. నోవాహు భార్య తన భర్తకు దేవుడిచ్చిన పిలుపుకు కూడా, తన భర్తకు దేవునికి కూడా మంచి విధేయత కలిగి వాటికి సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలని ఎంతగానో నోవాహుకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. 100 సంవత్సరాలకు పైగా నోవాహు వాడను నిర్మిస్తున్నప్పుడు కూడా సహాయం చేసేది, అండగా ఉండేది, వండి పెట్టేది. అంతేకాకుండా ఇతరులు కూడా మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఎగతాళి చేసేవారు, ఎక్కిరించేవారు, అలాంటి అసహ్యాలు, అపహాస్యాలు అవన్నీ కూడా భరించింది. దేవునికి విధేయత కలిగి నోవాహుకు దేవుడు ఏమి చెప్పినా వాటిని నమ్మి నోవాహుతోనూ దేవునితోనూ విధేయత కలిగి తన విశ్వాసాన్ని నిరూపించుకుంది. ఇక రెండో విషయం, నోవాహు భార్య అనిశ్చిత సమయాల్లో, కష్ట సమయాల్లో, హేళన సమయాల్లో కూడా అసంచలమైన విశ్వాసాన్ని కనపరిచేది, గొప్ప సపోర్ట్ ఇచ్చేది. ఆదికాండం 6వ వాక్యం ప్రకారం అప్పటి మనుషులు వారి హృదయపు ఆలోచన అంతా కూడా చెడ్డదిగా ఉండేది. అలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి పాపపు మనుషుల మధ్య జీవించిన వారి రక్షణకు పాటుపడినటువంటి నోవాహు భార్య ఎలా ఉంటుంది, ఎన్ని అవమానాలు పడి ఉంటుంది, ఎంత హేళన చేసి ఉంటారు. సో అలా అనిపించినప్పుడు కూడా దేవుని ప్రణాళికను స్వీకరించాల్సి వచ్చింది. తక్షణ సాక్ష్యాలను కూడా తను చూడకుండానే దైవిక తీర్పును గురించి, రక్షణను గురించి విశ్వసించింది. దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని నమ్మి వాటిని ప్రకటించడానికి సిద్ధపడింది. ఎన్ని అవమానాలైనా, నష్టాలైనా, కష్టాలైనా నోవాహు చేస్తున్న పనిలో గాని, నోవాహు పడుతున్న అవమానాల్లో గాని, కష్టాల్లో గాని ముందుంది. విశ్వాసంతో బలంగా ఉంది. వాటిని విశ్వసించాలని నోవాహుతో సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఇక మూడవ విషయం, నోవాహు భార్య మంచి విధేయత కలిగింది. సో నిశ్శబ్దంగా, సైలెంట్గా ఉన్న మంచి విధేయత కలిగింది, నమ్మకం కలిగింది. నోవాహు భార్య దేవుని ఆజ్ఞలను ప్రశ్నించినట్లు గాని, ఇది జరుగుతుందా అని విస్మరించినట్లు గాని, అసాధారణ పరిస్థితుల గురించి కూడా తప్పుగా ఆలోచించినట్లు గాని బైబిల్లో మనం ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఆమె విధేయత మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా, చేతల ద్వారా చూపించింది. దేవునికి నమ్మకమైన సేవ తరచుగా చేసేటువంటి పనిలో అది 100 సంవత్సరాల పయనం జరుగుతున్నప్పటికీ ఆమె నమ్మింది, విశ్వసించింది. అలాంటి మానవ కళ్ళకు కనిపించనిది మంచి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చక్కగా నోవాహుతో చూపించిన స్త్రీగా ఉంది. ఇక 4వ విషయం, నోవాహు యొక్క కుటుంబం యొక్క నాయకత్వాన్ని, వాటి యొక్క ప్రభావాన్ని తల్లిగాను, భార్యగాను తను ఎంతో చక్కగా చూసుకుంది. షేము, హాము, యాపేతుల తల్లిగాను, నోవాహుకు భార్యగాను, దేవునికి విధేయత చూపించిన స్త్రీగాను కూడా ఉంది. నోవాహు తన భార్యతో కలిసి ఓడలోకి ప్రవేశించినప్పుడు కుమారులను పెంచడంలో, జంతువులకు మేత వేయడంలో, ఇలా చాలా పనుల విషయంలో కూడా వారికి సహాయం అందించి ప్రతి విషయాన్ని కూడా బాధ్యతతో చేస్తుంది. అలాగే తన కుటుంబాన్ని ఆత్మీయంగానూ రక్షించుకుంది. అలాగే శారీరకంగానూ కూడా వారికి ఆహారాన్ని అందించేది. అలా రూపొందించడంలో, అలా చూసుకోవడంలో కూడా నోవాహు భార్య చాలా కీలకమైన పాత్ర ప్రదర్శించింది. జలప్రళయమంతా అయిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి మాతృమూర్తిగా, భవిష్యత్ తరాలకు ఒక మూల స్త్రీగా కొనియాడబడినటువంటి, నిరూపించబడినటువంటి స్త్రీగా ఉంది. ఇక 5వ విషయం, నోవాహు భార్య పోషించింది అందరినీ. నోవాహు జలప్రళయం వచ్చేంత వరకు, ఆ ఒక ఓడ కట్టేంత వరకు, ఓడలోకి ప్రవేశించేంత వరకు అయితే
నోవాహు భార్య ఓడలోకి ప్రవేశించిన తర్వాత ఏడాది పొడవునా ఎన్ని రోజులైతే రాత్రింబగళ్ళు కురిసిందో నిర్బంధంలో ఉన్న ప్రతిరోజు కూడా ఆహారాన్ని అందించడంలో, సిద్ధం చేయడంలో, సామాగ్రి నిర్వహించడంలో, ఆ కార్యక్రమాలన్నిటినీ కాపాడుకోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వం అంటారుగా, అలా మంచి గృహాన్ని, మంచి నిర్వాహక తత్వాన్ని ఏర్పాటు చేసి మంచిగా కుటుంబాన్ని పోషించుకుంది. కుటుంబంతో పాటు వాడలో ఉన్న అన్ని జీవులకు సమస్తము కూడా అందించినటువంటి విషయాన్ని నోవాహు కుటుంబం గురించి మనం తెలుసుకుంటాం. అలాగే నోవాహు భార్య నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఓర్పు. దేవుని సమయంలో, కష్ట సమయంలో, ప్రళయ సమయంలో కూడా ఓర్పు కలిగి ఉండటం. ఆమె వర్షపు చినుకు పడ్డం దగ్గర నుంచి ఆమె చాలా రోజులు వేచి చూస్తుందేమో, అంతేకాదు ఆలస్యం అంతులేనిదిగా అనిపించినప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండడం నేర్చుకున్నది. జలప్రళయానికి ముందు అలాగే ఓడలోనికి ప్రవేశించిన తర్వాత కూడా, ఓడలో ఉన్న సమయంలో కూడా ఆమె సహనము గాని, ఓర్పు గాని గొప్పది. దేవుని తీర్పు అయ్యే వరకు, ముగిసే వరకు కూడా వారు వేచి చూశారు, విశ్వాసం కలిగి ఉన్నారు. ఎక్కడ నిరాశ చెందలేదు, ప్రజలతో కలిసి లేదా వారి యొక్క మనుషులతో కలిసి వెళ్ళిపోలేదు. అంతేకాకుండా మరొక పాఠం, దేవుని వాగ్దానాలను నమ్మింది, దేవుని వాగ్దానాల మీద ఆశ చూపుతుంది. ప్రపంచం మొత్తం కూడా నాశనం అవ్వడాన్ని కల్లారా చూస్తున్నప్పటికీ కూడా నోవాహు భార్య దేవుని యొక్క నిబంధనను నమ్మింది, దేవుని రక్షణ మీద నమ్మింది, దేవుని వాగ్దానాలను కూడా నమ్మింది. అలాంటి పరిస్థితులు, నిరాశ కలిగినప్పటికీ, పరిస్థితులు చేజారిపోయాయి అనిపించినప్పటికీ, ప్రళయంలో అందరూ చనిపోయారు, మేము కూడా చనిపోతాం అనేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా దేవుని నమ్మింది, దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకున్నది. సో అలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీగా, నోవాహుకు మంచి సపోర్టుగా, నోవాహు చేసే ప్రతి పనిలోనూ సహాయకారిగా, మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి స్త్రీగా ఉంది. అలా నోవాహు భార్య తీర్పు ద్వారా దేవుడు కాపాడేటువంటి నమ్మకమైనటువంటి శేషాన్ని సూచించేదిగా ఉంటుంది. దేవుని నిబంధనకు నోవాహు గుర్తయితే, ఆ దేవుని నిబంధనలో కుటుంబం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేదే నోవాహు భార్య. కాబట్టి అలాంటి సమయంలో కూడా కుటుంబం యొక్క ప్రాముఖ్యత, బాధ్యతలను విస్మరించకుండా కాపాడుకునేటువంటి సిచ్యువేషన్కి నోవాహు భార్య మంచి ఎగ్జాంపుల్. విశ్వాసం ద్వారా, మోక్షం ద్వారా తరచుగా కుటుంబాలను విస్తరించేటువంటి పరిస్థితికి మూలంగా ఈ యొక్క నోవాహు భార్యను సూచిస్తారు. బైబిల్లో పేరు ప్రస్తావించబడకపోయినా దేవుని దృష్టిలో వారి యొక్క విధేయత చాలా విలువైంది. విశ్వాస పాత్రులైనటువంటి మహిళలందరికీ కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి స్త్రీగా ఉంటుంది. దేవుని నిబంధన విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, ఏ విషయంలో అయినా తెర వెనక చేసేటువంటి సేవకులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలా మంచి సపోర్ట్ ఇచ్చి తెర వెనక పనిచేసేటువంటి వ్యక్తులకు మంచి ఎగ్జాంపులే ఈ నోవాహు భార్య. నోవాహు కుటుంబం సంరక్షించబడడానికి కారణం కూడా ఆ స్త్రీనే. ప్రపంచం అర్థం చేసుకోలేనప్పుడు దేవుని ప్రణాళికను ఖచ్చితంగా అర్థం చేసుకుని స్వీకరించాలి, విశ్వసించాలి అని ఎంచుకునేటువంటి ప్రతి విశ్వాసిలో కూడా ఈ నోవాహు భార్య యొక్క వారసత్వం నివసిస్తుంది. అలాంటి విధేయత కలిగినటువంటి భార్యనే నోవాహు భార్య. ఆ స్త్రీ గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. సో పేరు గురించి, ఆమె వ్యక్తిత్వంలో నేర్చుకోవాల్సిన పాఠాల గురించి, నోవాహు భార్య గురించి తెలియచేయబడే విషయాలు. ఈ విషయం కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యకు సహాయం చేయాలి, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ సహాయం అందించి మాతో పాలిభాగస్తులుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాను. సో ఇది ఈ విషయం. ఈ వీడియోలో అందించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, ప్రమోట్ చేయండి, నచ్చితే ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.